మీ పేరు ఏం పేరు? నా పేరు భాస్కర్. మీ పేరు? భాస్కర్. భాస్కర్. మీ వయసు ఎంత? 51. మీరు ఎంతవరకు చదువుకున్నారు? 1వ క్లాస్. మార్నింగ్ ఎన్నింటికి లేచేటారు మీరు? 4 గంటలకి. అంటే మీరు నీళ్ళు స్నానం చేయడానికి ఏ నుంచి తెచ్చుకునేటోళ్ళు? ఇక్కడ మీకు ట్యాపులు ఇంట్లో ఏం లేకుండే. బ్రేక్ఫాస్ట్ ఏం తినేటోళ్ళు చిన్న ఉన్నప్పుడు? లంచ్ రాత్రి స్నాక్స్ మళ్ళీ పాలు ఒక ఖర్చు లీటర్ ఎంత ఉంటుండే మీకు? 20 రూపాయలు ఒక లీటర్. నీళ్ళు ఎంత ఉండే ఒక బిందెలాగా? తాగేది కూడా తాగేది స్నానం అవుతుంది. అంటే మీ సంవత్సరానికి ఎన్ని జతలు కొనుక్కునేవాళ్ళు మీరు? 3 జతలు సంవత్సరం మొత్తం. అంటే దోమల నివారణకు మీరు ఏం చేస్తుండ్రి? అంటే రోగాలకు హాస్పిటల్ లేదంటే వ్యాపార మందులు అట్లాంటి ఏమన్నా? మీ ఊర్లో హాస్పిటల్లో స్కూల్లో బ్యాంకులు అవేమన్నా ఉండేనా? ఒక్క స్కూల్ గవర్నమెంట్ బడి. మీ ఊర్లో ఏమేమి దుకాణాలు ఉండేవి? మీ ఊరు నుండి పట్టణానికి రావడానికి అంటే ఏమన్నా అనుకున్నారా? పల్లెటూరు నుంచి సిటీలో ఉంటే బాగుంటుంది అని ఎప్పుడన్నా అనుకున్నారా? ప్రశాంతంగా. మీరు చిన్నగా ఉండేటప్పుడు పంటలు ఎలా ఉండేవి? అంటే ఆ కాలం పంటలకి ఈ కాలం పంటలకి ఏమైనా తేడా ఉండేది? అంటే అవి టేస్ట్ ఎక్కువ వస్తాయి. టేస్ట్ అంతా వేరే దేశంలో ఉండే వాళ్ళ కోసం అంటే వేరే దేశం వాళ్ళకి వేరే దేశంలో ఉంటారు కదా వాళ్ళకి అంటే వాళ్ళు కొంచెం అంటే వేరే సిటీస్ టైప్ ఉంటారు కదా వాళ్ళకి ఆ నుంచి వీడికి ఏమన్నా మీ దగ్గర వాళ్ళు వస్తుంటే అక్కడ నుంచి మీ ఊరిలో హాస్పిటల్ స్కూల్ బ్యాంక్ అట్లాంటివి ఏమి ఉండవు? మీ ఇల్లు ఎలా కట్టబడింది? అంటే గోడలు ఎట్లా ఉంటుండే? అంటే మీకు ఎన్ని ఎకరాల భూమి ఉండేది? అంటే మీరు ఏమన్నా పెంచుకుంటుండ్రా? ఎద్దులు ఆవులు అన్ని గొర్రెలు మేకలు అంటే అంటే ఇల్లు రకాలు ఎన్ని ఉంటుండే మీ ఊళ్ళలో? మొత్తం ఈ ఊరు వెస్ట్ లాస్ట్. మీరు ఫ్రీ టైంలో ఏం చేసేటోళ్ళు? అంటే పని లేని సమయంలో అగ్రికల్చర్లో మార్పులు ఉన్నాయా? ఆ కాలం తిండి ఈ కాలం తిండి ఏది టేస్ట్ అనిపిస్తుంది? అప్పుడేం మీరు పెస్టిసైడ్స్ వేసుకుంటారా మీ పొలాల్లో? చాలా తక్కువ. ఒక్కదానికి మందు కొట్టేది ఉంటుంది కదా, అప్పుడు మందులు లేవు ఎక్కువ. మీరు చిన్న ఉన్నప్పుడు మీ చేనులలో ఏమేమి వేసేది? గొర్మడి గుడ్డలు కంకులు, గొర్మడి గుడ్డలు కంకులు, వంట ఎలా చేసుకునేటోళ్ళు? మీరు చిన్న ఉన్నప్పుడు మా చిన్నప్పుడు స్టవ్ ఉండేనా లేదంటే కట్టెలు పోయా? కట్టెలు పోయి అంటే ఇంకా మొత్తం కట్టెల పొయ్యి మీదనే? మొత్తం కట్టెలు పోయి. గ్యాస్ అంటే ఇప్పుడు ఎక్కడైనా పోవాలనుకున్నప్పుడు ఎవరికైనా పోతుండ్రి? ఎప్పుడు అప్పుడా? పూలకని ఏం కాదులే కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ నుంచి ఇంకో ఊరు పోవాలంటే ఆటోలు సైకిల్ ఉండే ఆటోలు చాలా తక్కువ. వ్యాన్లు వస్తాయి కదా, వ్యాన్ల మీద
ఎద్దుల బండ్లు లేవు ఇప్పుడు. ఎద్దుల బండ్లు కూడా మేము పోతుంది అంటే అప్పుడు తక్కువ ఎద్దుల బండ్లు తక్కువ ఇప్పుడు అసలే ఇప్పుడు అసలు